ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకురౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావా అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళేం భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సీఎఫ్ఓని తీసుకుపోయి జైలు ఏమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సీఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం, ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు, మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమన్నా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుంది కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? గింత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా?